ఈ ఎండలో ఎలా కోలం చేస్తున్నాం. సో కాఫీ చూడండి ఎంత యూనిక్ గా ఇచ్చారో మనకి. మంచి సో ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ఇంత ఎండ ఉంటే గొడుగు తెచ్చుకోవడం బెటర్ అన్నమాట. ఇంకా ఈ లోయలో దిగితే పెద్ద వాటర్ ఫాల్స్ వస్తుంది. గుడ్ మార్నింగ్. ఈరోజు డే అయితే ఎలా అంటే కొంచెం మంచిగానే స్టార్ట్ అయింది. ఏం చేసామంటే మార్నింగ్ వ్యూ పాయింట్కి వెళ్ళి వచ్చేసాము. సో ఇక్కడ ఒక పవర్ఫుల్ టెంపుల్ అయితే ఉందంట, మోదకొండమ్మ టెంపుల్ అంట. అక్కడికి వెళ్తున్నాం ఈరోజు. అక్కడికి వెళ్ళి దర్శనం నీట్గా చేసుకొని నెక్స్ట్ ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంది, ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళి హ్యాపీగా అక్కడ చిల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా ఆ ట్రిప్ అయితే ఓకే, ఎక్స్ట్రీమ్ గుడ్ అని చెప్పను, ఓకే గుడ్ అయితే మంచిగానే అయ్యింది, పర్లేదు. కొన్ని అంటే ఫ్రెండ్స్ తోటి మూమెంట్స్ అన్ని ఎలాంటి మూమెంట్స్ కావాలో అలాంటి మూమెంట్స్ క్యాప్చర్ చేసుకున్నాం. ఈ రోజు అసలు చెప్పాలంటే లంబసింగి అటు సైడ్ వెళ్దాం అనుకున్నాం, బట్ కొంచెం వీడికి ఏదో వర్క్ ఉండి సడన్ గా మేము రిటర్న్ అయిపోవాల్సి వస్తుంది ఈరోజు. సో ఓకే, మళ్ళీ ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైం చూద్దాం లంబసింగి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన టిఫిన్స్ అక్కడ టెంపుల్కి వెళ్ళి పాడేరులోనే టిఫిన్స్ చేస్తాం అనమాట. సో వెళ్ళేటప్పుడు పాడేరు రూట్ కూడా మీకు చూపిస్తాం. అంటే పాడేరు అంతా భలే ఉంటది. సో టెంపుల్ కి అయితే వచ్చేసాము. సో ఓకే పదండి. సో మంచిగా అయితే దర్శనం అయితే అయిపోయింది. చాలా పవర్ఫుల్ గాడ్ అన్నమాట. సో దర్శనం నీట్ గా అయిపోయింది. నెక్స్ట్ మనం వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం. సో పాడేరు రూట్ నుంచి చూద్దాం ఎలా ఉంటుందో. అందరూ బాగా నీరసంగా అయిపోయారు, బాగా తిరిగేసాం అన్నమాట. సో ఒక మంచి టిఫిన్ షాప్ ని అయితే మేము చూస్తున్నాం, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో హ్యాపీగా టిఫిన్ తినేసి ఇంకా డైరెక్ట్ వాటర్ ఫాల్స్ వెళ్ళిపోవడమే. సో ఇక్కడ ఏదో మంచి టిఫిన్ షాప్ అయితే ఉంది. పునుగులు ఉన్నారా పక్కన మనకి వరే మన పిలుస్తారు రాదు, ఆవిడ రమ్మంటుంది. పైకి ఎక్కించి పర్లేదు, ఎక్కించే పైకి ఎక్కించరా. మంచిగా మనం టిఫిన్స్ అయితే తినేస్తాం. మనిషి ఒక 2 ప్లేట్స్ అయితే లాగించాం, కానీ బాగుంది టిఫిన్ అయితే. తర్వాత ఒక లస్సీ తాగేసి దానిలో వాటర్ ఫాల్స్ వస్తుంది. వాటర్ ఫాల్స్ చూసుకొని ఇంకా హ్యాపీగా చిల్ అయ్యి ఇంకా డైరెక్ట్ ఇంకా రిటర్న్ టు వైజాగ్ అనమాట. వెళ్తున్నప్పుడు కాఫీ వనం అంట, ఏదో కొంచెం యూనిక్ గా ఉంది, కనిపిస్తుంటే చాలా బాగుంది. సో మీరు ఒకసారి చూడండి. ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతుంటే చాలా బాగుంటది. సో మేమైతే కాఫీ ఆర్డర్ ఇచ్చాం. అంటే ఇక్కడ పాడేరులోని కాఫీ చాలా బాగుంటది.
కాసేపు కూర్చొని ఇక్కడ రిలాక్స్ అవుతూ తాగొచ్చు. చూడండి ప్లేస్ ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడే కాఫీ పండించి ఇక్కడే కాఫీ బీన్స్ తీసుకొని ఇక్కడే చేసేస్తారు. చాలా అంటే చాలా ఆర్గానిక్. చూసారా ఇక్కడ ఫ్లవర్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి మనకి బీన్స్ అనేవి పుడతాయంట. సో కాఫీ చూడండి ఎంత యూనిక్ గా ఇచ్చారో మనకి. మంచి ఆహాహాహా. కాఫీ అయితే చాలా బాగుంది. కాఫీ తాగుతూ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పరిశ్రమాలను చూస్తూ తాగుతుంటే చాలా అంటే చాలా బాగుంది ఫీల్ అయితే. సో నెక్స్ట్ మనం వాటర్ ఫాల్స్ అనేది ఇంకొక 20 km లో వచ్చేస్తుంది. సో ఇంకా చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా, ఎందుకంటే వైజాగ్ వెళ్ళే టైం అవుతుంది కాబట్టి మధ్యాహ్నం లోపు వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం మేము. సో చూద్దాం. చూడండి ఇది కందులపాలెం విలేజ్ అన్నమాట. సో ఇది దాటిన తర్వాత వాటర్ ఫాల్స్ వస్తుంది. చూడండి విలేజ్ ఎంత నీట్ గా ఉందో. సో ఇక్కడ నుంచి ట్రక్కింగ్ చేయాలనుకుంటా. మేబీ ఇక్కడ రోడ్ లేదు, సో కార్స్ ఏం వెళ్ళట్లేదు. ఇప్పుడు కాసేపు నడాలన్నమాట వాటర్ ఫాల్స్ రావడానికి. సో ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ఇంత ఎండ ఉంటే గొడుగు తెచ్చుకోవడం బెటర్ అనమాట. సో కాసేపు ట్రక్కింగ్ చేయాలన్నమాట. జస్ట్ ఒక 10 minutes ఉంటుంది. మరి వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో చూడాలి. కొండ ఎక్కాలి. ఎండలో ఎలా కోలం చేస్తున్నాం. సో చూద్దాం పైన వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో. సో వాటర్ ఫాల్స్ బాగుంటే ఇవన్నీ మనం మర్చిపోతాం అనమాట. హ్యాపీగా ఉంటది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అడిగాం అనమాట, అది 1 km కాదు 3 kilometers ఉంటదంట. సో ఇలా దారిలో వెళ్తున్నప్పుడు పైనాపిల్ ఫామ్ కనబడింది. సో చూడండి చాలా చిన్నగా, అంటే కొత్త అనమాట, అంటే చిన్నగా స్టార్ట్ అయ్యాయి. ఇంకా అవి పూర్తి అవ్వలేదు. ఇవి మీకు ఐడియా ఉందా? సో ఈ పువ్వులు దీని నుంచి తేనె వస్తుంది అనమాట. ఇది తినచ్చు. సో దారిలో పనసపండు చెట్టు అయితే మాకు కనిపించింది. సో అంటే పైనాపిల్ ఫాము, పనసపట్టు ఇట్లా చాలా కనిపిస్తున్నాయి. బాగా గమనిస్తే ఏమైతుందంటే ఇక్కడ దగ్గరలోని వాటర్ సౌండ్ అనేది వినిపిస్తుంది. అంటే మనం వాటర్ ఫాల్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. అరే ఇంకెంత డిస్టెన్స్? ఇంకొక 5 minutes లో మనం వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళిపోతాం. సో చూద్దాం. మనసులో అర్థం చేసుకునేది మామూలు ప్రేమ కాదు. ఇలాగా స్వచ్ఛమైనది బాబోయ్, ఇక్కడ రూట్ లేదు, ఎటలో తెలియట్లేదు. సో ఇప్పుడు మేము కొండ ఎక్కాం. ఇప్పుడు అలానే కొండ దిగాలి. జాగ్రత్త. వాటర్ కూడా తెస్తున్నారా? ఇప్పుడు లేదా వాటర్? ఆల్మోస్ట్ గంట నుంచి ట్రెక్కింగ్ చేస్తున్నాం. చాలా మంది ఏమన్నారంటే అరగంటలో వెళ్ళిపోవచ్చు అన్నారు. సో ఎర్లీ మార్నింగ్ వస్తే బెటర్, ఎందుకంటే ఎండ గట్టిగానే తినేస్తుంది మనల్ని.
ఇలా ఉంటదంటే ఇంకో 2 బాటిల్ తెచ్చుకుందాను. సో నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినప్పుడు వాటర్ ఎక్కువ తెచ్చుకోండి. మార్నింగ్ టైం రావడం బెటర్. యా, మార్నింగ్ టైం, ఎర్లీ మార్నింగ్ టైం రావడం బెటర్. వస్తున్నా చిన్ని. సో ఇక్కడ చూడండి, వాటర్ ఫాల్స్ కి దగ్గరికి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఒక అడవిలోనే మేము ప్రయాణం చేస్తున్నాం అనమాట. ట్రెక్కింగ్ చేస్తూ బాబ్రే అరే ఆల్మోస్ట్ ఒక గంట నుంచి నడుచుకునే ఉంటున్నావురా. కొండ ఎక్కాము, అలానే కొండ దిగాము. చూడు, ఆ కొండ ఎక్కాం అనమాట. ఆ కొండ ఎక్కి మళ్ళీ దిగాం అనమాట. బాబోయ్, దగ్గరికి వచ్చామని అనుకుంటున్నాం. సౌండ్స్ అయితే వస్తున్నాయి, కనిపిస్తుంది. అది ఎంత పెద్ద వాటర్ ఫాల్స్ నాకు తెలియదు, చూద్దాం. సో ఇంకా ట్రెక్కింగ్ చేయాలి. చూడండి, కొంచెం కనబడింది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొంచెం ఏదో కనిపిస్తుంది. సో ఇంకా కిందకి వెళ్ళాలంట పెద్ద వాటర్ ఫాల్స్ రావాలంటే. సో ఇది చూడండి, వాటర్ ఎక్కడికో వెళ్తుంది కదా, అది పెద్ద వాటర్ ఫాల్స్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా కిందకి వెళ్ళాలి. ఇంకా ఈ లోయలో దిగితే పెద్ద వాటర్ ఫాల్స్ వస్తుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట.